హంపి పెద్ద పెద్ద రాళ్ల మధ్య కాలం ఆగిపోయినట్టుగా కనిపించే ఒక ప్రదేశం. ఆ శిథిలాల మధ్య ఇంకా గర్వంగా నిలబడి ఉన్న ఆలయం విరూపాక్ష దేవాలయం. ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, విజయనగర సామ్రాజ్యం ఊపిరి ఇంకా వినిపించే ఒక చరిత్ర. కర్ణాటకలోని హంపిలో ఉన్న ఈ విరూపాక్ష దేవాలయం దాదాపు 1300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. మొదట ఇది చిన్న ఆలయంగా నిర్మించబడిందని చెప్తారు. తర్వాత విజయనగర సామ్రాజ్యం కాలంలో దీనిని భారీ స్థాయిలో విస్తరించారు. అప్పుడు హంపి ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. విదేశీ ప్రయాణికులు కూడా హంపి సంపద చూసి ఆశ్చర్యపోయారని వారి రికార్డుల్లో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే 1565లో విజయనగర సామ్రాజ్యం పతనమైనప్పుడు హంపిలోని చాలా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. కానీ విరూపాక్ష దేవాలయం మాత్రం ఇంకా నిలిచి ఉంది. అందుకే దీనిని హంపి హృదయం అంటారు. దేవాలయం గోపురం సుమారు 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దూరం నుంచే కనిపించే ఈ నిర్మాణం అప్పటి శిల్పకళకు ఒక ఉదాహరణ. ప్రతి స్తంభం మీద చెక్కిన శిల్పాలు రాతిలో కూడా జీవం ఉందేమో అనిపించేలా ఉంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ఒక పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ కనిపిస్తుంది. గోపురం బయట ఉండగా దాని తలకిందుల ప్రతిబింబం ఆలయం లోపల గోడపై కనిపిస్తుంది. అది అప్పటి ఆర్కిటెక్చర్ ఎంత అడ్వాన్స్గా ఉందో చూపిస్తుంది. హంపి అప్పట్లో ఒక భారీ ట్రేడ్ సెంటర్ కూడా. ఇక్కడ బజార్లలో వజ్రాలు, ముత్యాలు, గుర్రాలు అమ్మేవారని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్న రాళ్ళు ఒకప్పుడు వేలాది మంది జీవించిన నగరానికి మిగిలిన గుర్తులు. విరూపాక్ష దేవాలయం చుట్టూ తిరిగితే ప్రతి మూలలో ఒక కథ కనిపిస్తుంది. పగిలిపోయిన మండపాలు, రాతి రథాలు, వేల సంవత్సరాల గాలి తాకిన గోడలు, ఇవి అన్నీ ఒక సామ్రాజ్యం ఎంత గొప్పగా ఉండేదో గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. సూర్యోదయం సమయంలో హంపి రాళ్ల మీద పడే ఆ వెలుగు, సాయంత్రం గోపురం వెనక మాయమయ్యే సూర్యుడు, అది నిజంగా టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ ఇస్తుంది. మన దేశంలో ఇలాంటి చరిత్ర ఉన్న ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ వాటి కథల మద్దలు చాలామందికి తెలియవు. అందుకే ఇలాంటి ప్రదేశాలను చూసి వాటి చరిత్ర తెలుసుకోవడం కూడా ఒక ప్రయాణమే. ఇది కేవలం రాళ్ల నగరం కాదు, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక సామ్రాజ్యానికి రాజధాని. ఆ హంపి గుండెల్లో నిలిచిన మరో అద్భుత నిర్మాణం శ్రీకృష్ణ దేవాలయం. హంపిలోని ఈ శ్రీకృష్ణ దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యపు రాజు కృష్ణదేవరాయలు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర చెప్తోంది. ఆ కాలంలో హంపి ఒక అంతర్జాతీయ వాణిజ్య నగరంగా ఎదిగింది. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. ఈ దేవాలయం నిర్మాణం చూస్తే అప్పటి కళాకారుల ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. భారీ రాతి స్తంభాలు, వాటిపై చెక్కిన యోధులు, జంతువులు, నృత్య దృశ్యాలు, ప్రతి రాయి ఒక కథ చెబుతున్నట్టే ఉంటుంది. ఈ పొడవైన వీధిని కృష్ణ బజార్ అని పిలిచేవారు. ఇక్కడ అప్పట్లో వజ్రాలు, పట్టు వస్త్రాలు, గుర్రాల వరకు వ్యాపారం జరిగేదని విదేశీ ప్రయాణికుల రికార్డులు చెబుతున్నాయి. అంటే ఈ ప్రాంతం కేవలం ఒక ఆలయ ప్రదేశం కాదు, ఒక భారీ వ్యాపార కేంద్రం కూడా. హంపి రాజప్రాసాదాల మధ్యలో కనిపించే ఈ హలే కళ్యాణి కేవలం ఒక నీటి కుంట మాత్రమే కాదు, ఇది విజయనగర సామ్రాజ్యపు అద్భుత ఇంజనీరింగ్కు నిదర్శనం. పైనుంచి చూస్తే రాళ్లతో చేసిన ఈ స్టెప్స్ ఒక జామితీయ డిజైన్లా కనిపిస్తాయి. ప్రతి రాయి ఒకే సైజులో కట్ చేసి అమర్చడం అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ కుంటలోకి నీరు ప్రత్యేకమైన భూగర్భ మార్గాల ద్వారా చేరేదని చరిత్రకారులు చెప్తున్నారు. రాజకుటుంబ సభ్యులు ముఖ్యమైన వేడుకలు మరియు ప్రత్యేక కార్యక్రమాల కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగించేవారని భావిస్తున్నారు. ఈరోజు కూడా హలే కళ్యాణి దగ్గర నిలబడితే శతాబ్దాల క్రితం ఉన్న విజయనగర వైభవం మన కళ్ళ ముందే కనిపించినట్టు అనిపిస్తుంది. హంపిలో ఉన్న ఈ భారీ విగ్రహాన్ని చూసిన వెంటనే విజయనగర సామ్రాజ్యపు కళా వైభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇది శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. క్రీస్తు శకం 1528లో రాజు కృష్ణదేవరాయ కాలంలో ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. సుమారు
6.7 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిల్పం హంపిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. మొదట ఈ విగ్రహంలో నరసింహుడి ఒడిలో లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉండేదని చెబుతారు. కానీ కాలక్రమంలో జరిగిన దాడులు మరియు విధ్వంసాల వల్ల ఆ భాగం నాశనమైంది. అందుకే ఇప్పుడు దీన్ని చాలామంది ఉగ్ర నరసింహ విగ్రహం అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ హంపికి వెళ్లే ప్రతి పర్యాటకుడు తప్పకుండా చూసే ప్రదేశాల్లో ఇది ఒకటి. హంపి నగరంలో ఉన్న ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ఎలిఫెంట్ స్టేబుల్స్ అని పిలుస్తారు. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజకుటుంబానికి చెందిన ఏనుగులను ఇక్కడ ఉంచేవారు. దాదాపు 15వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ భవనం ఆ కాలంలోని శిల్పకళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ నిర్మాణంలో మొత్తం 11 గదులు ఉంటాయి. ప్రతి గది ఒక భారీ ఏనుగు ఉండేలా ప్రత్యేకంగా నిర్మించారు. మధ్యలో ఉన్న గది మాత్రం మరింత పెద్దగా, అందంగా కనిపిస్తుంది. అది ముఖ్యమైన కార్యక్రమాల కోసం ఉపయోగించి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఎలిఫెంట్ స్టేబుల్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నిర్మాణ శైలి హిందూ మరియు ఇస్లామిక్ శైలులు కలిసిన ఆర్కిటెక్చర్ ఈ భవనంలో కనిపిస్తుంది. ప్రతి గుమ్మటం ఒక్కో విధంగా డిజైన్ చేయబడింది. అందుకే ఈ నిర్మాణం మరింత ప్రత్యేక కనిపిస్తుంది. ఇక్కడే విజయనగర సామ్రాజ్య రాజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. విదేశీ ప్రయాణికుల వర్ణనల ప్రకారం ఈ ప్రాంతం బంగారం, రత్నాలు, అద్భుతమైన నిర్మాణాలతో మెరిసిపోయేదట. ఈ రాజభవన ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ నిర్మాణం మహానవమి దిబ్బ. ఇది ఒక భారీ రాతి వేదిక. దసరా ఉత్సవాలు, సైనిక పరేడ్లు, నృత్య ప్రదర్శనలు, ఈ ప్రాంతంలో భూగర్భ గది, రాజుల సమావేశ స్థలాలు, నీటి వ్యవస్థలు కూడా ఉండేవి. ఆ కాలంలోనే ఇక్కడ అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1565లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ తలికోట తర్వాత విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది. దాడుల సమయంలో ఈ రాజభవనాలు ధ్వంసమయ్యాయి. కానీ ఇప్పటికీ ఈ శిథిలాలు ఆ సామ్రాజ్య మహిమను గుర్తు చేస్తున్నాయి. విఠల టెంపుల్ హంపిలోని అత్యంత అద్భుతమైన చారిత్రక నిర్మాణాల్లో ఒకటి మాత్రమే కాదు, విజయనగర సామ్రాజ్య కళావైభవానికి నిలిచిన గొప్ప గుర్తు కూడా. తుంగభద్ర నది తీరానికి సమీపంలో నిర్మించబడిన ఈ ఆలయం ఆ కాలపు సంపద, శిల్పకళ, నిర్మాణ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగిన సమయంలో ఈ ఆలయం నిర్మాణం ప్రారంభమైంది. ముఖ్యంగా రాజు కృష్ణదేవరాయ పాలనలో హంపి మరింత అభివృద్ధి చెందింది. ఆ కాలంలో హంపి ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా పేరుగాంచింది. విదేశీ ప్రయాణికులు ఈ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయారని చరిత్ర చెప్తోంది. విశాలమైన మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు, కళాకారులు, శిల్పులు, సైనికులు కలిసి హంపిని ఒక గొప్ప రాజధానిగా మార్చారు. ఈ ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఆ కాలపు శిల్పుల ప్రతిభ ఎంత అద్భుతమో తెలుస్తుంది. భారీ రాతి స్తంభాలు, మండపాలు, శిల్పాలు ఎంతో ఖచ్చితత్వంతో నిర్మించబడ్డాయి. ప్రతి రాతిపై యోధులు, గుర్రాలు, ఏనుగులు, నృత్యకారులు, సంఖ్యకారులు, సంగీతకారులు వంటి అనేక రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాణం రాతి రథం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ రథం నిజంగా కదిలే రథంలా కనిపిస్తుంది. ఇది విజయనగర కళావైభవానికి శాశ్వత గుర్తుగా నిలిచింది. హంపి గురించి చెప్పినప్పుడు ఎక్కువగా కనిపించే చిత్రం కూడా ఇదే. ఇంకో ప్రత్యేకత సంగీత స్తంభాలు. ఆలయంలోని కొన్ని స్తంభాలను తట్టినప్పుడు వేరువేరు శబ్దాలు వినిపించేవని చెప్తారు. అందుకే వాటిని సంగీత స్తంభాలు అని పిలుస్తారు. ఆ కాలంలోనే ఇంతటి శబ్ద నైపుణ్యం ఎలా సాధించారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే భావిస్తారు. ప్రస్తుతం ఈ స్తంభాలను రక్షించడానికి వాటిని తాకకుండా పరిరక్షిస్తున్నారు. ఈ ఆలయం కేవలం ఒక ఆరాధనా స్థలం మాత్రమే కాదు, సంగీతం, నృత్యం, కళల కార్యక్రమాలకు కూడా ముఖ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ జరిగే ఉత్సవాలకు రాజులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారని చెప్తారు. 1565లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ తలికోట తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనమైంది. ఆ తర్వాత హంపిపై జరిగిన దాడుల్లో అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. విఠల ఆలయం కూడా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ నిర్మాణం ఇప్పటికీ నిలిచి ఉండటం ఆ కాలపు నిర్మాణ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. శతాబ్దాలు గడిచినా ఈ రాళ్ళు ఇంకా విజయనగర చరిత్రను మౌనంగా చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హంపి ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని చూడటానికి వస్తున్నారు. విఠ్ఠల ఆలయం కేవలం ఒక పురాతన కట్టడం కాదు, ఇది విజయనగర సామ్రాజ్య గొప్పతనాన్ని ఇప్పటికీ గుర్తు చేసే శాశ్వత చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.